అమరావతి రాజధానిలో పట్ట పగలే దొంగలు పడ్డారు. అమరావతి రాజధానిలో దొంగలు పడ్డాయింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా అని మీ అందరికీ అనుమానం వ్యక్తం చేయొచ్చు. 2019 నుంచి 2024 దాకా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే అమరావతి రాజధానిలో వేసిన రోడ్లతో సహా కంకర మట్టి ఎలాగైతే లేపుకుపోయారో ఆ గ్యాంగ్ ఇంకా చురుగ్గా పనిచేస్తూ ఉంది. దారిని పోయాలంతా చూస్తూ ఉంటారు, అదేదో పని జరుగుతుంది పబ్లిక్ వర్క్ అనుకుంటారు. గవర్నమెంట్ వర్క్ కాదు. వందలాది టిప్పర్లు పొక్రేన్లు పెట్టి రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మట్టి అంతా వేసుకుపోతా ఉన్నారు. మరి రైతులు ఏం చేస్తూ ఉన్నారు అని మీకు అనుమానం రావచ్చు. కొంతమంది రైతులు అమ్ముకున్నారు, కొంతమంది రైతులకి ఆ ఫ్లాట్ ఎక్కడుందో కరెక్ట్గా తెలియడం లేదు, రకరకాల కారణాలు ఉన్నాయి. తాజాగా కృష్ణాయపాలెంలో టిప్పర్లు లారీలతో పట్టపగలు మట్టి తోలుకుపోతూ ఉన్నారు. కొంతమంది చూశారు, ప్రైవేట్ ల్యాండ్స్, ఓపెన్ ప్లాట్స్, కమర్షియల్ ప్లాట్స్, పబ్లిక్ వర్క్ చేయడానికి అదేం గవర్నమెంట్కి కేటాయించిన స్థలం కాదు, ఆల్రెడీ రైతులకి ఇచ్చిన భూమి. ఆ ప్లాట్లలో పెద్ద ఎత్తున మట్టి తవ్వుతూ ఉంటే పోయి నిలదీశారు రైతులు. అంటే నిలదీసిన రైతులు ఆ ప్లాట్ వాళ్ళకి సంబంధించిన కాకపోయి ఉండొచ్చు, కానీ ప్లాట్లలో మట్టి ఎందుకు తవ్వుతున్నారు అని అడిగితే వారి సమాధానం సరిగ్గా రాలేదు. రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మట్టి ఎలా తవ్వుతారు? ఎవరి ప్లాట్లో వాళ్ళు అవసరమైతే సెల్లార్ కోసం తవ్వుకోవాలి, కానీ ఎవడో వచ్చి గుంతలు పెట్టి దాన్ని పాతపాలలో కనుక అడవిలో చేసినట్టు గొయ్యి చేస్తానంటే కుదరదు. అందువల్ల అమరావతి రాజధానిలో రైతులు జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ పోలీసుల మీదకి నెట్టి పోలీసు వ్యవస్థ సరిగా పనిచేయడం లేదంటే పోలీసులు ప్రతి ప్లాట్కి కాపలా ఉండటం సాధ్యం కాదు. నిఘా ఉంచాలి. ఏ గ్రామంలో ఆ గ్రామం రైతులు తిరుగుతూ ఉంటారు పనుల మీద, రకరకాల బండి వేసుకొని కారు వేసుకొని వెళ్ళేటప్పుడు చూడాలి, గవర్నమెంట్ స్థలంలో వర్క్ జరుగుతుందా, రైతులకు ఇచ్చిన ప్లాట్లకు మట్టి అంతా వేసుకుపోతా ఉన్నారని ఒక లుక్ వేయాలి. చూసినప్పుడు ఏదైనా తేడా అనిపించినప్పుడు ఫోన్ చేయగానే 10 మంది రైతులు వస్తారు. వెంటనే వాడి కథ ఏందో తెలిసి ఆ లారీలు, టిప్పర్లు, పొక్రేన్లు మొత్తం పోలీస్ స్టేషన్కి అప్పచెప్తే సీజ్ చేస్తారు. అందులో ఎలాంటి అనుమానం లేదు, గతంలో కూడా సీజ్ చేశారు. అమరావతి రాజధానిలో కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇక దొంగతనాలకు తావులేదు. దొంగతనాలు అంటే ఈ మట్టి ఎత్తపోవడం అంటే చాలా దారుణం. ఇక కంపెనీలు కూడా ఆయా కంపెనీలు సెక్యూరిటీని పెట్టుకున్నాయి. ఎవడు సెక్యూరిటీ వాడు చూసుకుంటాడు, ఎవడు మెటీరియల్ కాపలా వాడు చూసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతిదీ పోలీస్ డిపార్ట్మెంట్ చుట్టానికి కుదరదు. ఎందుకంటే అక్కడ ఉండేది మొత్తం తిప్పి కొట్టిన తుళ్ళూరు స్టేషన్లో 30 మంది కూడా ఉండరు. మరి అమరావతి దాదాపుగా 30 గ్రామాలు, 29 గ్రామాలు, కొత్తగా మరో 12 గ్రామాలు, పనులు చేయడానికి వచ్చిన 40,000 మంది కార్మికులు, వీళ్ళందరినీ మెయింటైన్ చేయడం అంటే వాళ్ళకు కూడా ఒక ఊపిరి పోతూ ఉంటుంది. అందువల్ల ప్రతి రైతు నిఘా పెట్టండి. ఇలా మట్టి తవ్వుకుపోయే వాళ్ళని, ఏదైతే రైతుల ప్లాట్లలో మట్టి తవ్వుతూ ఉన్నారో, సహజంగా వాళ్ళు ఏం చేస్తారంటే మట్టి తవ్వే వాళ్ళు ఫ్లాట్ ఏడ కొనుక్కొని ఆ ఓనర్ ఆడ అమెరికాలో ఉంటాడు. అలాంటి వాళ్ళే చూస్తారు, కావాలని చూసి మాకు ఓనర్ గారు సెల్లార్ తవ్వమన్నాడు అని చెప్తారు. వెంటనే ఫోన్ నెంబర్లు అడగండి, ఫోన్ చేయండి, వివరంగా అనుకోండి, వచ్చినోడు ఫోటోలు తీసుకోండి, బండి నెంబర్లు తీసుకోండి, పొక్రైన్ నెంబర్లు తీసుకోండి, టిప్పర్ నెంబర్లు తీసుకోండి, సెట్ అయిపోద్ది వ్యవహారం. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో ఇలాంటి దొంగతనాలు జరిగితే వెంటనే రైతు సోదరులు ముందు అలర్ట్ కావాలి. దీని మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.